జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి అనేది ఉండాలి. గురి అనేది చెప్పండమ్మా, ప్రతి ఒక్కరు ఒక గురి అనేది ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో గోల్ అని అంటారు. గురి లేనిటువంటి వ్యక్తిని ఈ లోకం ఏమని పిలుస్తుంది అమ్మా? గురి లేనిటువంటి మనిషిని ఈ లోకం ఏమని పిలుస్తుంది? చెప్పండి, పర్లేదు అమ్మా. గురి లేనిటువంటి మనిషిని ఈ లోకం ఏమని పిలుస్తుంది? పిచ్చోడని పిలుస్తుంది, అవునా? గురి లేనిటువంటి వ్యక్తిని ఈ లోకం పిచ్చోడు, పిచ్చోడు లేక పిచ్చిది అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు నూతన సంవత్సరంలోనికి నీవు పిచ్చోడిగా పిచ్చిదానిలాగా వెళ్ళబోతున్నావా, లేకపోతే ఒక గురి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు వెళ్ళబోతున్నావో ఈరోజు వర్తమానముతో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. గురి లేనిటువంటి జీవితం అంధకారమే తప్ప వెలుగు ఏమాత్రము ఉండదు. పిచ్చోడు రోడ్డు మీద ఎందుకు తిరుగుతాడో ఆడికి అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో ఆడికి అర్థం కాదు, ఏం తినాలో ఆడికి అర్థం కాదు, వస్త్రధారణ ఎలా ఉంటుందో ఆడికి అర్థం కాదు. ఏ గురి లేకుండా, ఏ యొక్క బాధ్యతలు లేకుండా ఊరికనే అలాగా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ తిరుగుతూ ఏదొక రోజు ఆ రోడ్డు మీద పడి చచ్చిపోతాడు. నేను చనిపోయిన తర్వాత నా దేహమును ఎవరు తీసుకువెళ్తారని కూడా వాడికి ఆలోచన అనేది ఉండదు. ఎవరో మున్సిపాలిటీ వారు ఎవరో ఒకటి తీసుకువెళ్ళి ఎక్కడో పడేయడమో లేకపోతే ఎక్కడో చోట పూడ్చిపెట్టేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇది గురి లేనిటువంటి వాడి జీవితం. కానీ గురి కలిగినటువంటి వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, దావీదు గారు పొలం ఊడుస్తున్నారు, గేదెలు పాలు అందరికీ అమ్ముతున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసం చేస్తున్నారు. ఇక పక్కన ఇంకో దావీదు, మీరు షాపులో రాత్రి పగలు కష్టపడి పని చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? డబ్బే మాట్లాడితే డబ్బు మాట తప్ప ఇంకోటి రావట్లేదు. మన ఉద్యోగాలు చేసినా కష్టపడినా అంతా కూడా దేని కొరకు అంటే కుటుంబ పోషణ కొరకు. మనకు గురి ఉంది. ఆ గురి ఏంటంటే మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, భార్య బిడ్డలు చక్కగా పోషించుకోవాలి. ఇటు భార్య కష్టపడినా భర్త కష్టపడినా పిల్లల్ని మంచి చదువు చదివించాలి, వారికి పెద్ద అయిన తర్వాత మంచి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి. ఇప్పటి నుండే ఒక గురి. ఎప్పుడో 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో జరిగేటువంటి పెళ్లి కొరకు పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు ఇరువురు కూడా మాట్లాడుకుంటారు, అయ్యా లేకపోతే చూడవే పిల్లలు పుట్టేశారు, ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తలకో పని ఎత్తుక్కొని మనం చక్కగా సంపాదించి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి మన పిల్లకి. మనం తిన్నా తినకపోయినా పర్లేదు, మన గురి ఏంటంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపరిచి మంచి వివాహం చేసి వారిని సంతోషంగా సాగనంపి అప్పుడు మనం రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటారు. ఇది ప్రతి మనిషికి ఉండేటువంటి ఒక గురి, ప్రతి కుటుంబానికి ఉండేటువంటి ఒక గురి. గురి లేనిటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే విచ్ఛిన్నం. మనకులాగా పద్ధతి కలిగి ఉండదు. ఎవడు పడితే తాగేయడం, ఇంట్లో ఇష్టం వచ్చింది ఎవడు పడితే చేయడం, ఏ పడితే అవి అమ్మేసుకోవడం. గురి లేనిటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇల్లు పీకి ఇలాంటి శాస్త్రాలు భలే చెప్తారు మీరు. ఇల్లు పీకి పందిరేస్తాడు. కానీ గురు ఉన్నవాడు ఏం చేస్తాడంటే కష్టపడి ఇటుకు మీద ఇటుకు, రాయి మీద రాయి పేర్చి బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. ఇది గురి ఉన్నవాడికి. గురు లేని వాడికి ఇద్దరికి వ్యత్యాసత.
ఇప్పుడు నూతన సంవత్సరంలోనికి నువ్వు ఎలా వెళ్ళబోతున్నావు? గురిని కలిగి వెళుతున్నావా? ఏం గురి లేకుండా కొత్త సంవత్సరాన్ని కొత్త బట్టలు కొనుక్కుని వెళ్ళిపోతున్నావా? ఏమండి, నూతన సంవత్సరంలోనికి ఏ గురి లేకుండా నువ్వు వెళ్తే అంగో పిచ్చోడు కొరకు మాట్లాడుకున్నాం కదా, ఆడికి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. పెద్ద తేడా ఏమీ కూడా ఉండదు. దేవుడు తన నమ్మినటువంటి బిడ్డలు ఒక గురిని కలిగి ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల కారణం, ఆయన గురి ఏమిటంటే మనల్ని రక్షించి ఆ పరలోకానికి చేర్చుడు కొరకు. హల్లెలూయా. ఆయన మనకు అప్పగించినటువంటి గురి ఏమిటంటే ఈ లోకంలో ఆయన్ని బతికినట్టు బతికి ఆయన వెళ్ళిన చోటకి మనం వెళ్ళడం. హల్లెలూయా. ఇది మనకున్నటువంటి గురి. కనుక కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోయేటువంటి మనకి దేవుడు కొన్ని గురులు అప్పచెప్తూ ఉన్నాడు. ఇదిగో కొత్త సంవత్సరంలో నీ గురి ఇది, దీన్ని మాత్రం మర్చిపోకు. ఆ గురు వైపే నీ ప్రయాణం ఉండాలి. అలాంటివి 7 ఉన్నాయి. ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. ఆ 7 కొరకు మనము ఈ 2 వారాలు ధ్యానించుకుందాం. సమయం లేదు కనుక నేను 3 కానీ 4 కానీ 3 విషయాలు కానీ 4 విషయాలు కానీ చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి, మొట్టమొదటిగా కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడిస్తున్నటువంటి మొట్టమొదటి గురి ఏమిటంటే నిబద్ధతతో కూడినటువంటి ప్రార్థన జీవితం, అలాగే ప్రతిదినము దేవునితో సహవాసం. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో నీకు దేవుడిస్తున్నటువంటి మొట్టమొదటి గురి ఏమిటంటే నిబద్ధతతో కలిగి ప్రార్థన చేయుట, అలాగే ఇంకేంటి, దేవునితో సహవాసమును కలిగి ఉండుట. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరములో సరైనటువంటి రీతిలో దేవునితో సహవాసములో నువ్వు లేవేమో, దేవునితో సరైనటువంటి బంధాన్ని కలిగి లేవేమో. నీ ప్రార్థన ఒక 5 నిమిషాలు లేక 10 నిమిషాలు ఉందేమో, లేక నీ ప్రార్థన నీ ఇంటి అవసరతల కొరకు, నీ ఒంట్లో ఆరోగ్యం కొరకు, నీ పిల్లల పెళ్లి కొరకు ఇదేనేమో నీ ప్రార్థన. ఈ ప్రార్థన దేవునితో బంధాన్ని గట్టిగా చేయదు, స్థిరపరచదు. అర్థమవుతుందా? పిల్లల పెళ్లి కొరకు, ఇంట్లో అవసరతల కొరకు, ఒంట్లో ఆరోగ్యం కొరకు చేసుకోవడం తప్పేమి కూడా కాదు. వీటి కొరకే చేసి ప్రార్థన ముగిస్తావు చూసావా, దానంత దరిద్రమైన ప్రార్థన ఇంకొకటి ఉండదు. దేవుని బిడలమైనటువంటి మనము ఎడతెగక ప్రార్థన చేయమని పౌలు భక్తుడు 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో తెలియజేస్తున్నాడు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ జాగ్రత్తగా వినాలి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు అంటే వాడు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తాడో వాడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన దేవునితో మనకి బంధాన్ని పెంచుతుంది. ప్రార్థన దేవుని యొక్క శక్తిని మన మధ్యకు దిగి వచ్చేలాగా చేస్తుంది. హల్లెలూయా. నీ పరిస్థితుల్లోనికి ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ప్రతి దినము నీ ఇంటిలోనికి దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. క్లుప్తమైనటువంటి ప్రార్థన ఎవరు చేస్తాడో తెలుసా? ఇంకా జీవితం అంతా కూడా అయిపోతుంది,
జీవితం మీద స్కోప్ లేదు, ఇంకో కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాడు అంటారు చూసావా, అలాంటోడు చేస్తాడు క్లుప్తమైన ప్రార్థన. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ప్రార్థన. బతుకున్నవాడు ఎప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేయడు. కనీసం 1 గంట లేక అరగంట దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాడు. ఈరోజు కొంతమంది విశ్వాసులు ఉదయాన్నే లేచిన వెంటనే వారు దినచర్యలో 2 నిమిషాలు 3 నిమిషాల్లో ప్రార్థన చేస్తారు. ఏమిటంటే, ప్రభువా ఇదిగో డ్యూటీకి వెళ్తున్నాను, లేకపోతే పనులకు వెళ్తున్నాను, కాపాడు, ఆమేన్. అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుసా? ఆత్మీయతలో చచ్చిపోయినటువంటి స్థితిలో. నిజం, చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. దేవుడు అంటున్నాడు, వచ్చేటువంటి ఆ యొక్క సంవత్సరములో నీవు జీవాన్ని పొందుకోవాలి అంటే నీ మొదటి గురి ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఆత్మీయ జీవితంలో వెనక్కబడిపోయావు. ఇప్పటి వరకు సంతోషాన్ని నీ బ్రతుకులో, నీ కుటుంబంలో కొదువైపోయావు. వాటిని తిరిగి సంపాదించాలి అంటే ఇదిగో రాబోయేటువంటి సంవత్సరం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నావు కదా. నీ ఆశ నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటి నీ గురి, నీ టార్గెట్ ఏంటో తెలుసా? ప్రతి దినము ఎడతెగక దేవుని సన్నిధానములో ప్రార్థన చేయుట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసములో బంధమును బలపరుచుకోవాలి. ఆ ప్రార్థన ఉన్నటువంటి ఇంట్లోనే, ఆ ప్రార్థన ఉన్నటువంటి మనిషిలో నెమ్మది, సంతోషం అనేది ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన గంట లేకపోతే 2 గంటలు, అరగంట ప్రార్థన చేసుకున్న వాడి జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ప్రారంభించబడుద్ది. ప్రార్థన లేనివాడి జీవితం అయితే సనుక్కుంటూ ప్రారంభించబడుద్ది. ఎప్పుడైనా ఒకసారి గమనించండి. ప్రార్థించేవాడు మాట్లాడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. ప్రార్థన లేకుండా ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు చేసే ప్రార్థన గారు ఉంటాడు కదా, ఆడు ప్రార్థన చేసేవాడు మాట తీరు వేరేగా ఉండేది. కనీసం గంట అయినా ప్రార్థన చేసేవాడు ఏమంటాడో తెలుసా? దేవుని చిత్తంలే, ఇంకా దేవుడే సహాయం చేయాలి, దేవుని చిత్తం, దేవుని కృప, కీడు కలిగిన దేవుని చిత్తం ఇంకా దేవునికే అప్పచెప్పేశానండి, ఇంకేముంది, నేను చేయవలసింది చేశాను. కానీ 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థనగా ఉన్నాడు చూసావా, ఆడేమంటాడో తెలుసా? మన రాత తలరాత బాలేదు, మన జాతకం ఏంటో ఈరోజు సరిగ్గా లేదురా, మన లక్ ఏంటో ఈరోజు బాగాలేదు, మన ఈ మధ్య ఏంటో ఈ సంవత్సరం మనకు కలిసి రాలేదు. సంవత్సరం కలిసి రావడం ఏంటి అమ్మా? సంవత్సరం కలిసి రావడం ఏంటి? ప్రతి సంవత్సరం ఎప్పుడు నీతో కలిసే ఉంటుంది, రోజులు నీతోనే గడుస్తూ ఉంటాయి. నువ్వు కష్టపడితే తింటావు, ఏ సంవత్సరమైనా కష్టపడకపోతే ఇంకంతే సంగతి. కలిసి వచ్చేది లక్కు, ఇవన్నీ కూడా జీవితాల్లో ఉండవు. ఏదైనాను దేవుని చిత్తం, ఏదైనాను దేవుని యొక్క చిత్త ప్రకారముగా జరిగించని ప్రార్థించేవాడు విశ్వాసముతో తన మాటలను పలుకుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రార్థన సరిగ్గా చేయలేనటువంటి వాడికి ఆ విశ్వాసపూరితమైన మాటలు రావు. ఎంతసేపుడు వాళ్ళే వాడే టెన్షన్ పడిపోతాడు, వాళ్ళో వాడే శనిగేసుకుంటాడు, వాళ్ళో వాడే గొనిగేసుకుంటాడు. నెమ్మది ఆల్లోనూ ఉండదు, ఎదుటోళ్ళలో కూడా ఉంచడం. ప్రార్థన లేని వాడి జీవితం అలా ఉండదు. రాబోయేటువంటి నూతన సంవత్సరంలో దేవుని శక్తితో మనము నడిపించబడాలి. హల్లెలూయా. అంటే మనము ప్రార్థన ఎడతెగని ప్రార్థన. ఎడతెగక ప్రార్థన అంటే ప్రార్థన ప్రతిదినము ప్రార్థన చేయటం. ఆ లింక్ తెగిపోకూడదు. మేము కేరళలో బైబిల్ కాలేజ్లో, నేను కేరళలో 1 సంవత్సరం ఉన్నాను. అక్కడ ఫుడ్, హెల్త్ ఇవన్నీ కూడా మనకు పడట్లేదని చెప్పేసి బెంగళూరు వచ్చేసాను.
కేరళలో బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు మాకు లింక్ ప్రేయర్ వేసేవారు. లింక్ ప్రేయర్ ఉదయం తెల్లవారుజామున 4 ప్రారంభించబడుద్ది ఆ లింక్ ప్రేయర్. మరలా ఆ తర్వాత రోజు 4 వరకు ఆ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఎలాగో తెలుసా, అక్కడ ఉన్నటువంటి రూమ్లు ఉంటాయి కదా, చాలా రూమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క గంట వాళ్ళు టైం ఇస్తారు. ఒక్కో వారం ఒక్కో రూమ్కి అర్ధరాత్రి 1 గంటకి, అర్ధరాత్రి 3ంటికి, అర్ధరాత్రి 2ంటికి టైం వస్తుంది. వీళ్ళు ప్రార్థన చేసి ఒక రూమ్ 2 రూములు కలిపి, రూమ్స్ అక్కడ జనం ఎక్కువ ఉంటారు కనుక 2 రూములు కలిపి ఒక్కొక్క గంట టైం ఇస్తారు. ఇప్పుడు 1 గంటకు ప్రార్థన చేసేవాడు ఉండడు అనుకో, ఆడు 12ంటికి వచ్చి 1 గంట వరకు ప్రార్థన చేసి 1 గంటకి తరువాత ఏ రూమ్ ప్రార్థన చేయాలో ఆ 2 రూమ్స్ ఆ యొక్క బుక్ అక్కడ ఉంటుంది. ఆ బుక్లో చూసి ఆ రూమ్ వాళ్ళు వెళ్ళి ఆ పక్కనున్న 2 రూమ్స్ని లేపి, ఇదిగో మా టైం అయిపోయింది ఇప్పుడు మీరే అని వాళ్ళని లేపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ 2 రూములు కూడా వచ్చి ఆ ప్రేయర్ హాల్లో ప్రార్థన చేసి వీరి గంట అయిపోయిన తర్వాత 2ంటికి వచ్చేటువంటి బ్యాచ్ ఎవరో వాళ్ళు లేపి వెళ్ళిపోతారు. అలాగా ఆ చైన్ అనే తెక్కకుండా ఆ ప్రతిరోజు కూడా ఆ వారమంతా కూడా అలాగా లింక్ ప్రేయర్ అంటారనమాట. ఈ వారం నీకు ఆ యొక్క ఏమంటారు 2ంటికి వచ్చిందనుకో, వచ్చే వారం నీకు 12ంటికి వచ్చింది. అలాగా టైమింగ్స్ వేసి ఆ ప్రేయర్ అనేది లింక్ తెగిపోకుండా అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తారు. దాన్నే ఎడతెగని ప్రార్థన అని పిలుస్తారు. హల్లెలూయా. అలాంటి ఎడతెగని ప్రార్థన మన కుటుంబాల్లో ఉండాలి. అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు, అలా ప్రార్థన చేస్తే మంచిదే. కాకపోతే ప్రతిరోజు ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ఒక సమయాన్ని పెట్టుకొని, ఇదిగో ప్రతిరోజు 4 గంటలకు లేచి 6 వరకు 2 గంటలు నేను ప్రార్థన చేసుకుని 6ంటికి ఇంట్లో నుండి బయటికి వెళ్తాను. లేకపోతే 4ంటికే మందిరంలోనికి వచ్చి నేను 6 వరకు ప్రార్థన చేసుకుని 6ంటికి వెళ్ళి నా యొక్క పొలం పనులు నేను చూసుకుంటాను. అలా ప్రతిరోజు 2025వ సంవత్సరం మొత్తం కూడా నీ జీవితంలో ఏ రోజు కూడా బ్రేక్ అవ్వకుండా చేయడమే, ప్రార్థించడమే. ఒక సమయాన్ని పెట్టుకొని ఉదయమో సాయంత్రం పడుకునేటప్పుడు అప్పుడో గంట ఇప్పుడో గంట ప్రార్థన చేయడమే ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. ఒకరోజు ఆరోగ్యం బాగుండొచ్చు, ఇంకో నెలలో ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. ఒకరోజు బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, ఇంకో రోజు ఖాళీగా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే నీ ప్రార్థన లింక్ అనేది బ్రేక్ అవ్వకూడదు. కొత్త సంవత్సరంలో ఆ టార్గెట్ పెట్టుకోవాలి. మనం సంఘం బలపడాలి అంటే సంఘ బిడ్డలు ఈ గురిని కలిగి ఉండాలి. ఈ 2025వ సంవత్సరంలో నా ప్రార్థన లింక్ తెగిపోకూడదు ప్రభువా. ఇదిగో నువ్వు ఎన్నింటికి లెగుస్తావు? 4ంటికి అయితే 4ంటికి, 3ంటికి అయితే 3ంటికి, 5ంటికి అయితే 5ంటికి. ఏ సమయంలో లేస్తావో 1 గంట నువ్వు లేవగానే దేవునికి ఇచ్చేయాలి. నువ్వు నీ పనులన్నీ చూసుకుని వచ్చి భోంచేసి పడుకునే ముందు 1 గంట లేకపోతే అరగంట దేవునికి ఇచ్చేసేయాలి. అంటే రోజుకొచ్చి 2 లేక గంటన్నర దేవునికి ఇస్తున్నావు నువ్వు సమయాన్ని. ఇది నువ్వు పాటించి చూడు. సంవత్సరం కొత్తది కాదు, నీ బ్రతుకే నూతనంగా తయారైపోద్ది. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకుని కొత్త సంవత్సరానికి వెళ్తాం, కానీ సంవత్సరం అయితే కొత్తదే, కానీ అప్పులు అలాగే ఉంటాయి, బాధలు అలాగే ఉంటాయి, కష్టాలు అలాగే ఉంటాయి, శోధనలు అలాగే ఉంటాయి, గొడవలు అలాగే ఉంటాయి, స్వభావాలు అలాగే ఉంటాయి. ఏది మారదు. ఇంకేం కొత్తగా అయింది? ఏం కొత్తగా అయింది నీ మొహం? సంవత్సరముతో పాటు మనము కూడా కొత్తదనాన్ని ధరించాలి అంటే మొదటగా ప్రార్థన అనేటువంటి గురిని మనము కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా? ఎడతెగనిటువంటి ప్రార్థన, తెక్కూడదు ప్రార్థన. అది కనెక్షన్ అయ్యే ఉండాలి. దేవునితో సహవాసాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమిటో తెలుసా? రెండవ విషయానికి మనం వద్దాం. రెండవది ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో ఎదుగుట.
దేవుని యొక్క వాక్యములో ఎదుగుట. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ జీవితానికి దేవుడు వేసినటువంటి పునాది ఉంది కదా, ఆ పునాది యొక్క గురి ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. క్రైస్తవుల జీవితానికి దేవుడు వేసినటువంటి ఆ పునాది యొక్క గురే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఎందుకు వాక్యములో ఎదగాలి? ఎందుకనంటే ఆ వాక్యము మనల్ని సరిచేస్తుంది, ఆ వాక్యము మనకి బోధిస్తుంది, ఆ వాక్యము నీతి కలిగి మనం బ్రతకడం కొరకు మనకి శిక్షణ ఇస్తూ ఉంది, ట్రైనింగ్. హల్లెలూయా. నీతి కలిగి బ్రతకాలి. ఏ మనుషున్నైనా ఉదాహరణగా నువ్వు తీసుకొని ఆ వాళ్ళకున్నటువంటి నీతిని నువ్వు కూడా కలిగి బ్రతకాలనుకున్నావు అనుకో, తప్పకుండా మనిషిలో నీతి క్రియలతో పాటు ఇంకో కోణం కూడా ఏదో ఒకటి కనిపిస్తుంది. మనుషుల యొక్క నీతిని చూసి వాళ్ళలాగే మనం కూడా ఉండాలనుకుంటే వాళ్ళు ఉన్నటువంటి తప్పులను కూడా మనం కలిగి ఉంటాం. కానీ మనము దేంట్లో ఎదిగితే నీతి ప్రవక్తన, ఏ లోపము లేనిటువంటి నీతి ప్రవక్తను కలిగి ఉంటామంటే వాక్యములో మనం ఎదిగినప్పుడు. హల్లెలూయా. చూడండి ఒకసారి 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తీయాలి. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, ఉపదేశించుటకును అంటే టీచింగ్, ఖండించుటకును, కరెక్షన్ తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, నీతి కొరకు శిక్షించిన పర్లేదంట. దైవ సేవకునికి దేవుడు ఆ యొక్క ఏమంటారు అధికారం ఇచ్చి ఉన్నాడు. అంటే వాక్యముతో శిక్షించడం అంటే కొరడాలతో కొట్టడం కాదండి. అధికారం దేవుడు లేదు. వాక్యము ద్వారా ఖండించి, శిక్షించి, బోధించి, బుద్ధి చెప్పుటకు ప్రయోజనకరమై ఉన్నది. వారు అలా శిక్షించుట, వారు అలా బోధించుట, వారు అలా సరైనటువంటి మార్గములో పెట్టుట, అది మనకి ఏమై ఉన్నదంట? ప్రయోజనకరమై ఉన్నది. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా సంఘం యొక్క నాశనాన్ని కోరుకోడు. సంఘ బిడ్డలు ఏం చేసినా ఆ పోన్లే అని వదిలేసేటువంటి సేవకుడు మంచి సేవకుడు కాదు. సంఘము ఎప్పుడైనా పొరపాటును తెలుసో తెలియకో మార్గము తప్పిపోతున్నటువంటి సమయంలో వాక్యములో దేవుడు సెలవిచ్చినట్లుగా లేఖనము ద్వారా గద్దించి, ఖండించి, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ఎప్పుడైతే ఇవన్నీ చేస్తాడో వాడు మీ ప్రయోజన కోసము చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అందుకని ఆదివారం వచ్చి చెప్పేటువంటి వాక్యము ద్వారా ఆ వాక్యమును మన హృదయములో దాచుకొని మనము ఎదిగేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యములో ఎదగాలమ్మా. ఎందుకు వాక్యములో ఎదగాలంటే నీతిని, యథార్థతను కలిగి ఉండడం కొరకు. ఈ లోకములో నువ్వు ఏం చేసినా నీతిని, యథార్థతను సంపాదించలేవు. నీతి, యథార్థత ఒక మనిషికి ఎక్కడి నుండి వస్తుందయ్యా అంటే దేవుని యొక్క వాక్యములో ఎదుగుట ద్వారా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే మనల్ని నీతి, యథార్థతలో మనల్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నీతి, యథార్థత యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారు కనుకనే ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆ నీతి, ఆ యథార్థత ఆయనలో లేకపోతే ఆయన లేవడు సమాధిలో నుండి. ఇప్పటికి కూడా సమాధిలోనే ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు, నీతుడు, యథార్థవంతుడు కనుక సమాధిని గెలిచి తిరిగి లేచి ఆయన అన్నాడు, ఇదిగో నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే ఆయన కలిగి ఉన్నటువంటి నీతిని, యథార్థతను మనము కలిగి ఉంటే
ఆయన రాకడొచ్చినప్పుడు మనము కూడా లేస్తాం. హల్లెలూయా. లేకపోతే నీ సమాధి తెరవబడదు. ఒకవేళ నువ్వు బతుకుంటే ఎత్తబడు, చచ్చిపోతే నీ సమాధి తెరవబడదు. నీ సమాధి తెరవబడలేదంటే నువ్వేమైనట్టు? నశించిపోయినట్టే. యేసయ్య నీతిమంతుడు, యథార్థవంతుడు గనుక ఆయన సమాధి తెరవబడిందంటే ఆయన మరణమును గెలచి తిరిగి లేచాడు. ఆయనను పోలి మనము నడుచుకుంటే ఆ నీతిని యథార్థతను మనము కూడా వాక్యము ద్వారా కట్టబడి ఆ నీతిని యథార్థతను మనము కూడా కలిగి ఉంటే మనము కూడా ఆయన వలె సమాధిని గెలచి తిరిగి లేవస్తాము. హల్లెలూయా. అదే కదా ఆయన చెప్పాడు. అందుకనే ఆయనను పోలి మనము నడుచుకున్న ఎడల మనము ఆయన వల్లే తిరిగి లేస్తాం. ఎప్పుడు అంటే వాక్యములో మనం ఎదిగినప్పుడు. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన అనేటువంటి గురి, దేవునితో ఎడతెగని సహవాసము. రెండవది వాక్యమందు ఎదుగుట. మూడవది చెప్పి నేను ముగించి వేస్తాను. మిగతా 4 వచ్చేవారు మనం ధ్యానిద్దాం. మూడవది ఏమిటంటే ప్రతిదినము మన ప్రతిదిన జీవితంలో పరిశుద్ధతను వెతకాలంట. హల్లెలూయా. ప్రతిదినము మన జీవితంలో పరిశుద్ధతను వెతుకుట. మనము చేసేటువంటి ప్రతి పనిలో పరిశుద్ధతను వెతకాలి. ఇందాక నేను చెప్పినటువంటి విషయం ఇదిగో 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. 1 పేతురు 1వ అధ్యాయం 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తల యందును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దినము మన జీవితంలో ఏం వెతకాలమ్మా? ఏం వెతకాలి? వజ్రాలు వెతకాలా? ఏం వెతకాలి? మరి మనమే ఎతుకుతున్నాం? సుఖనిద్ర ఎతుకుతున్నామా? ప్రతిదినం మన జీవితంలో ఏం ఎతుకుతున్నామమ్మా? ఏమి త్రిందుమా? ఏమి త్రాగుదమా? ఏమి ధరించుకుందుమా? ఇంకా ఏమి ఏ అమ్మా మాట పడిపోయిందే? ఏమి మన రోజులో వెతికేటువంటివి ఇవే. ఎలా సంపాదిద్దాం, ఏ విధంగా సంపాదిద్దాం, ఎలా గొప్పోళ్ళం అయిపోవాలి, ఎలాగ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేయాలి, ఎలాగా గొప్పలు ప్రదర్శించుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, క్రొత్త సంవత్సరములో మనము కూడా మన కుటుంబము కూడా నూతన పరచబడాలి అంటే ప్రతిదినము మన దినచర్యలో నీతిని వెతకాలంట. హల్లెలూయా. పరిశుద్ధతను వెతకాలంట. ఆ పరిశుద్ధతను, నీతిని మన ప్రతి దినచర్యలో, మన ప్రతిరోజు రోజువారీ మన యొక్క జీవితంలో పరిశుద్ధతను వెతకాలి. అవకాశాలు, దారి తప్పుకోవడానికి ఇన్ని అవకాశాలు దొరుకుతాయి, కానీ తప్పిపోకూడదు. సేవకుడిగా నాకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు అవైతే నీ జీవితంలో ఏమున్నాయి? కొంతమంది వ్యాపారం చేస్తారు, అవతల ఉన్న వారు కొంతమంది మేస్త్రులు ఉన్నారు. మేస్త్రులు ఈ ఇంట్లో పనులకి లేకపోతే ఇంట్లో ఖర్చులకి కావాలని చెప్పి ఆడికి ఏంటి 50,000లో అయ్యే పని ఎంత చెప్తాడు? 80,000 అని చెప్తాడు. అంటే అక్కడ యథార్థత తప్పినట్టేనా?
ఇప్పుడు వ్యాపారం చేసే ఉన్నాడు, ఏ ద్రాక్ష పొల్లో, యాపిల్లో, లేకపోతే అట్టు పొల్లో అమ్ముకునే ఉన్నారు. సంఘంలో ఎవరైనా ఉన్నారు బిజినెస్ చేసేవాడు? నీ షాపులో కొన్న రేటుకి ₹1 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుంటే పర్లేదు. అని ఎంత వేస్తాడో తెలుసా? ₹7 వేస్తాడు, లేకపోతే ₹10 వేస్తాడు. అత్యాశకు పోయి ఎక్కువ ప్రజల దగ్గర నుండి పాడైపోయినాయి అయ్యి అటు ఇటు చేసి అమ్మేసుకోవడాలు. యథార్థతలు నువ్వు చేసేటువంటి పనిలో, నువ్వు రోజువారీ నువ్వు చేసేటువంటి ఆ దినచర్యలో నీ పరిశుద్ధతను వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నావో, కూలి పని చేసినా లేకపోతే ఇంకేం చేసినా సరే, నీ వృత్తిలో నువ్వు రోజు పనిచేసేటువంటి నీ పనిలో నీతిని, పరిశుద్ధతను కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. నువ్వు నూతన సంవత్సరంలో నీకు ఉండవలసినటువంటి గురులు 3 చెప్పాను. 1 ప్రార్థన, దేవునితో సహవాసము, ఎడతెగని బంధమును కలిగి ఉండాలి. 2వది వాక్యములో మనము ఎదగాలి. 3వది ప్రతిదిన జీవితములో మనము పరిశుద్ధతను వెతకాలి. ఈ విధముగా చేస్తే సంవత్సరము కంటే మన బ్రతుకు, మన కుటుంబము నూతన పరచబడతాది. హల్లెలూయా. ఆశీర్వాదాలు మన వెంటే వస్తాయి, దీవెనలు మనల్ని దాటిపోవు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఆరోగ్యము, సంతోషము, నిజమైనటువంటి ఆ యొక్క దేవుడిచ్చేటువంటి నెమ్మది మన కుటుంబంలో, మన జీవితంలోనే ఉంటుంది. కనుక నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయేటువంటి మనకి దేవుడిస్తున్నటువంటి గురి ఇవై ఉన్నది. ఇవన్నీ కూడా మీరు గుండెల్లో దాచుకోండి. ఈ రోజు నుండే ప్రార్థన చేసి ఒక తీర్మానముతో, ఒక విశ్వాసముతో నూతన సంవత్సరంలో ఒక గురితో మనం వెళ్దాం. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ని, మంచి రోజులను దేవుడు మన ముందు అనుగ్రహించి మన కుటుంబాలను దీవించునుగాక. కానీ ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి స్తుతించడం, దేవునికి కీర్తనలు పాడడం ప్రారంభించారో